సోమవారం రోజు జరిగిన హాస్పిటల్ దాంతో మన ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఏదేదో మాట్లాడతా ఏమి చేసినట్టుగా మేమేదో పోయి ఆడేదో దౌర్జన్యం చేసి ఆయన ఏదో కొట్టినట్టు ఏదో తిట్టినట్టు గందరగోళం చేసినట్టు నీకేమన్నా తెలుసా? నీకు మామూలుగా శనివారం రోజు మీరు దేశపోయి రిపోర్ట్లు కానీ మంచి కానీ స్కూల్ కానించి వచ్చిన ప్రిన్సిపాల్ గారు డైరెక్ట్ గా ఆయనే దేశపోయి స్కూల్లో వాళ్ళ సిబ్బందికి చేర్పించింది. ఆమె నాకు ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ మేడం నేను లేను, వేరే దగ్గర ఉన్నాను, ఇంట్లో వాళ్ళకి మా భార్యకి ఫోన్ చేసి పంపిస్తానంటే అప్పుడు మా అన్న కొడుకు మా భార్య వాళ్ళు పోయారు, హాస్పిటల్కి పోయారు. వాళ్ళ ప్రిన్సిపాల్ మేడమే వాళ్ళ సిబ్బందిని వాళ్ళ కూడా స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోతేనే స్కూల్ నుంచే చేసిపోయి ప్రిన్సిపాల్ మేడమే చేర్పించింది. కావున నాకు ఫోన్ చేసిన ఇంట్లో వాళ్ళు మా భార్యని మా అన్న కొడుకుని పంపించిన తర్వాత డాక్టర్ అమ్మ 1వ నెంబర్ డాక్టర్ అమ్మ మేడము ఆమె రాసి ఎక్స్రే సెలైన్ ఎన్ని పెట్టించుకోవాలమ్మా, యూరిన్ టెస్ట్ కూడా చేయించాలా, ఇవన్నీ చేయించుకోరానంటే యూరిన్ టెస్ట్కి పోతే నేను మళ్ళీ అమ్మ గంట పడద్దంటే సరే అంతలో ఎక్స్రేకి పోదామని చెప్పి బాబుని తీసుకుని ఆడకపోతే ఆయన లేడు, బయట ఉన్నాడు, ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు. ఒకసారి పోయి పిలిచి వచ్చారు, వస్తున్నా ఫ్యాడ్ అన్నాడు. ఇంకా అరగంట తర్వాత చూసినా కానీ రాలేదు. మళ్ళీ మా అన్నకొడుకు అదంతా తిరిగి హాస్పిటల్ అంతా చూసి ఆడపోడు ఏంటంటే మళ్ళీ మేడంకి పోయి కూడా చెప్తే తీస్తాడమ్మా వస్తాడని చెప్పింది. చేర్చింది 10:20కి హాస్పిటల్లో. ఉదయం 10 గంటల 20 నిమిషాలకి చేర్చాము. ఎక్స్రే 2:30 దాకా కూడా మాకు ఎక్స్రే మా చేతికిలా. అదే నేను బయట ఉంటా కానీ మా ఇంట్లో కూడా మా భార్య వాళ్ళు ఎందుకు సూసైడ్గా లేరు, పిల్లోడు కళ్ళు తిరిగి గందరగోళంగా పడిపోతా ఉన్నాడు, మనం నెల్లూరు కన్నా లేదా బయట కన్నా తీసుకుపోతామని చెప్పిన తర్వాత లేదు తీస్తానులే ఉంచు కొద్దిసేపు చూడాలి తీస్తాడులే అని నేను చెప్పి ఆమె నాకు ఫోన్ చేసి నేను 2 గంటలకు 2:30కి నేను అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటికే వీళ్ళు మా భార్య వాళ్ళు పోయి ఏమయ్యా ఇప్పుడు దాకా మేము ఏం చేస్తున్నావు, మీరు పిల్లోడు ఒక పరిస్థితి బాగలేదు, క్రిటికల్గా ఉన్నాడు, డాక్టర్ కూడా చెప్పింది తీయమంటే నేను తీయమమ్మా మీరు ఏమైనా చేసుకోండి మాకు లేట్ అవద్ది మేము తీయము, మీరేం ఊరే చెప్పుకోండి, కేసు పెట్టుకోండి, కంప్లైంట్ చేసుకోండి అవి గందరగోళంగా మాట్లాడాడంట. నాకు అప్పుడే మా భార్య నాకు ఫోన్ చేసినా కానీ సరే తీస్తాడే ఓపిక పట్టుకోండు ఏం చేస్తాం మనం అని చెప్పి నేను చెప్పాను. నేను వచ్చిన తర్వాత నేను పోయి అడిగా ఏం సార్ ఏంది ఎందుకు దిగేది మీరు ఇంతసేపు ఏంటి సార్ 10:20 కూర్చుని పిల్లవాడు ఏంది అని అంటే మా మీదకే వాకువాదాలు దిగి మా మీదకే రివర్స్ అయ్యి నువ్వేం చేసుకుంటావు చేసుకోకు, నువ్వేం చెంతావో చేసుకోకు అంటే మళ్ళీ మా భార్య కూడా పక్కన ఉంటే ఏం సార్ నువ్వు ఉందాట అదే మాట మాట్లాడుతున్నావు, ఇప్పుడు కూడా నువ్వు రిపోర్ట్ ఇకపోతే తీసేయాలని చెప్తున్నావు, రిపోర్ట్ ఇస్తే కదా మేము డాక్టర్ నువ్వు చూపిస్తామంటే కూడా ఏం చేసుకుంటావో చేసుకోమ్మా, ఏం చేసుకుంటావో చేసుకోకుండా అని మాట్లాడాము. అంతవరకు కానీ దాన్ని ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాన్ని ఏదో మేము ఆయన కొట్టి దాడి చేసినట్టు మూగమ్మడిగా పోయినట్టు. ఇప్పుడు బిడ్డకు బాగాలేకపోతే ఎవడు అడగతారా అడగరా, ఎవడు అడిగేదానికి లేదా? ఏమయ్యా 10-20 కూర్చుని పిల్లడు పరిస్థితి బాగాలేదు తీయకూడదని అడగరా? అదే నీ బిడ్డకైతే నువ్వు ఇదే విధంగా చేస్తావా గోవర్ధన్ రెడ్డి గారు? నువ్వైతే ఇట్టే ఉంటావా? అడిగిన పాపానికి మేము దాన్ని పోయి కొట్టి దాడి చేసి గందరగోళం చేసినట్టు దాన్ని ఏదో మళ్ళీ నువ్వు దాన్ని పెద్ద క్రియేట్ చేసి దాన్ని ఇది చేస్తున్నావే, ఇవన్నీ అబద్ధాలా? ఎక్స్రే తీయకుండానే వాళ్ళు పోయి దౌర్జన్యం చేశారు. ఈ రాసిన అబద్ధమా? నేను రాసిన ఇది 7వ తారీఖు రాసిన పేపరు 9వ తారీఖు రోజు తీసుకుపోయాం. అంటే స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా మేడం కూడా అబద్ధం చెప్పద్దా? నువ్వు పిల్లలు ఉన్నారు, నువ్వు కూడా కొంచెం మైండ్ గుర్తుపెట్టుకొని మాట్లాడవు గోవర్ధన్ రెడ్డి గారు. మీరైతే మాత్రం ఇది మాత్రం డాక్టర్ రాయకుండానే మేము పోయి దౌర్జన్యం చేస్తామా? 1వ నెంబర్ డాక్టర్ మా ముందు ఆడనే ఉంది, నువ్వు పొద్దున పోయి విచారించు, ఇప్పుడైనా బాధారా కావాల్సి ఉంటే మాకు ఎక్స్రే రాసి ఉందా లేదా అనేది మాత్రం గుర్తుపెట్టుకోవడం. ఊరికే ఊరి వాళ్ళ బిడ్డల మీద నీకు బిడ్డలు ఉన్నారు, ఈ విధంగా మాత్రం నిందులు మాత్రం వేయబాకు, దీన్ని రాజకీయం చేయబాకు. బిడ్డకు బాగాలేదు ఏంది, మా బిడ్డకు బాగాలేక మేము పోయి మేము తంటాలు పడి 10-20కి స్కూల్ సిబ్బంది తీసుకొచ్చి ఆడోదులు పెడితే నువ్వు ఏమి తీయలేదు ఏమి లేకుండా దౌర్జన్యంతో ఎక్స్రేలు తీయమంటానంటే పొగులు మాకు తెలుసా ఎక్స్రేలు తీయమంటావా? నువ్వు ఏడనే చూపించుకుంటావు, మేము పేదవాళ్ళం కాబట్టి మేము హాస్పిటల్ చూపించుకోవాలా?
నీకు పిల్లకాయలు బిడ్డలు ఉన్నారు, నువ్వు మాట్లాడతావు విధంగా మాకు తెలవకుండానే పోయి నువ్వు ఎక్స్ట్రా తీయమంటావా? చెప్పు. నుంచి సాయంత్రం దాకా 2 గంటల దాకా 2:30 నుంచి అదే ఉంటే పోయి అడిగిన పాపానికి పోయి ఆయన వచ్చి అటెంట్ మాట్లాడితే మేము ఎందుకండి, మేమేమన్నా ఉదయం నుంచి సేవడుతూ ఉన్నాం కదా, తీయకూడదు అనే పాపానికి వచ్చి మా మీదకి వచ్చి మా భార్యని మా అన్న కొడుకు వాడు ఉంటే కేసు పెట్టుకుంటావా, నువ్వు ఏమి చెప్పుకుంటావో చెప్పు. మా బిడ్డకి బాగాలేక 2 రోజుల నుంచి శనివారం సోమవారం అది పనిగా తిరిగి రేపు 15వ తారీఖు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ పరీక్షలు. మా బాధలు మాకు తెలుసు. మేమేమి బయట పోయి చూపించుకునే శక్తి మాకు లేకనే కదా మేము వాడికి వచ్చిందా. దాన్ని వీరంగం చేసి మేమేదో పోయి ఇది చేసినట్టు, దాన్ని ఏదో గందరగోళంగా మాకేదో చెందకుండా ఇదిగా మేమేదో రౌడీలుగా పోయినట్టుగా దానికి నీకు ఏమా గోదరెడ్డి అంత మరి మేమంటే అంత లెక్కలేని తనమా? పేదవాళ్ళం అంటే మీకు అంత లెక్కలేని తనం, అంత చిన్న చూపా మేమంటే మీకు? నేరానికి చూపిమని చూడమన్న దానికి మేము అడగడం కూడా తప్పేనా? ఏమయ్యా ఒకరోజు చూడు తొందరగా సీరియస్ గా ఉంది, ఇబ్బందిగా ఉంది అన్న అడగడం కూడా తప్పేనా? దాన్ని ఏదేదో క్రియేట్ చేసి ఏ రంగం చేసి దాన్ని ఇది చేస్తున్నావు. నీకు అంతవరకు కరెక్ట్ కాదు. ఇది నీ వయసుకి నీ ఉండే దానికి అసలు ఈ మాటలు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు నీకు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి నువ్వైతే మాత్రం.